అందరికీ నమస్తే అండి. ప్రపంచంలో ఎక్కడా లేని దరిద్రాలన్నీ నాకింటికే కనపడతాయండి. ఇప్పుడు ఒక వీడియో చూసా. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఒక వీడియో చేసుకొచ్చాడు. ఆ వీడియో ఏంటంటే, ఈరోజు సాయంత్రం 'బిగ్ బాస్' హౌస్‌లోకి దివ్యల మాదిరి ఎంట్రీ అట. సో, తను దివ్యల మాదిరి అనే ఆవిడ 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్తుంది. దానికి ఒక వీడియో చేసుకొచ్చాడు. ప్రమోషన్ వీడియో అన్నమాట. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. మీ అందరికీ ఒక శుభవార్త. ఒకసారి వినిపిస్తా చూడండి ఆ వీడియో. మీ అందరికీ ఓ శుభవార్త. ఇప్పటి వరకు బిగ్ బాస్ ఒక లెక్క, ఈ రోజు నుంచి బిగ్ బాస్ మరో లెక్క. మీరందరూ చూడబోతున్నారు బిగ్ బాస్ 2.0. ఎవరో తెలుసా? తాను ఎవరికి ఎదురొచ్చినా వారికి ప్రమాదం, వారు తనకు ఎదురొచ్చినా వారికి ప్రమాదం. ఎవరికి? మీ భార్య పిల్లలకా? ఊరిక చెప్పావు కానీ సిగ్గు అనిపించట్లేదు నీకు అసలా? పైగా మీ అందరికీ ఒక శుభవార్త, మాకెందుకు శుభవార్త అవుద్ది? ఇప్పుడు దివ్యల మాదిరి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తే మాకెందుకు శుభవార్త? ఏం ఉపయోగం మాకు? నీకు శుభవార్త, నీకు ఆనందం. వాళ్ళు ఏదో పేమెంట్ ఇస్తారు, మీరు ఏదో తీసుకుంటారు. అదేదో మా కోసం బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళినట్టు, అదేదో ఇది మా కోసం మీరంతా కలిసి కష్టపడుతున్నట్టు చెప్పుకొస్తారేంటండి? మీ అందరికీ ఒక శుభవార్త. తనకి ఎవరు ఎదురొచ్చినా వాళ్ళకే నష్టం. తనెవరికి ఎదురెళ్ళినా వాళ్ళకే నష్టం. ఈ డైలాగులు మీ భార్య పిల్లలను ఉద్దేశించి అన్నట్టుంది. ప్లస్ ఇంకొకటి, మీరొక ఎమ్మెల్సీగా ఉన్నారు. మొన్న జరిగిన శాసనమండలి సమావేశాలకు మీరు వెళ్ళినట్టు ఎక్కడా కనపడలేదు నాకు. సరే, వెళ్ళకపోవడం, వెళ్ళడం అనేది మీ ఇష్టం. సరే, మా కర్మ కొలది మీరు ఎమ్మెల్సీ అనుకో. మీరు ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఎమ్మెల్సీయే కదా, రాజీనామా అయితే చేయలేదు కదా. చేయలేనటం చేయలేదు. సరే, హైదరాబాద్‌లో ఏదో బట్టల దుకాణం, షాపు ఏదో పెట్టారు బ్రహ్మాండం. మీ వ్యాపారం మీరు చేసుకోవచ్చు, మీరు బ్రతకాలి కాబట్టి. ఒక ఎమ్మెల్సీ అయ్యుండి, తను నీకేం భార్య కాదు, ఇంకా అఫీషియల్‌గా చేసుకోలేదు కాబట్టి, తను బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తుందట. ఒక వీడియో చేసేసి, మీ అందరికీ ఒక శుభవార్త. నేడే చూడండి, దివ్యల మాదిరి ఈరోజు రాత్రి 9:30 బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెడితే ఏం చేయమంటారు మమ్మల్ని? సార్, మా మీద రుద్దే మాకండి ఇలాంటి దరిద్రాలు. ఈ దరిద్రాలు ఎక్కువైపోయినాయి మాకు. మీరు 4 మంచి మాటలు చెప్పాల్సింది పోయి, ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడడం మానేసి, మీరొక ప్రజానాయకులు, రాజకీయ నాయకులు, దశాబ్దాల కాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు. ఏందిది చిల్లరగా? మరీ నిబ్బాగాల్లాగా ఆ బిగ్ బాస్ ప్రమోషన్ వీడియోలు చేసుకోవడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఎవరు చెప్తున్నాడు మీకు అసల? ఉన్న పరువు పోగొట్టుకోవడం దేనికి? మంచో చెడో, అది మీ పార్టీలోనో ఇంకోటో ఒక పేరు ఉంది కదా, దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? దివ్యల మాధురికి మాకు ఏం సంబంధం అండి? ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు ఆవిడ జీవిత చరిత్రనే ఏవి రూపంలో మాకు అక్కడ చూపించేస్తారు. ఏమేం చెప్తారు? అంటే నోరేసుకొని పడిపోద్ది కాబట్టికి ఇంకా ఆవిడంతా ఇది లేదని చెప్పేసి అని చెప్పిపోతున్నారా? ఎందుకు వచ్చిన దిక్కుమాల పనులు, ఎందుకు వచ్చిన దిక్కుమాల వీడియోలు అసలా? మీకు అదేదో టీవీ ఉంది కదా, టీవీ, వాళ్ళు మిమ్మల్ని బాగా రుద్దేశారండి. మీ బ్రెయిన్ వాష్ చేసేసారు. ఇంక మీరు ఆంధ్రప్రదేశ్‌లో మీ జంటను మించిన జంట ఇంక లేదండి. ఇద్దరికిద్దరు కూడా చిలకా గోరింకలాగా బ్రహ్మాండంగా ఉంటారు. మీకు కొద్దిగా ముసలి వయసు అయినా సరే మీరు కూడా బాగానే ఉంటారు. మిమ్మల్ని మించిన జోడీ ఇంకెక్కడా ఉండదని చెప్పేసి వాళ్ళు రుద్దేశారు. వాళ్ళు రుద్దేసిన కాడి నుంచి మీకు పైత్యం పెరిగిపోయింది ఇంకా. ఆ పైత్యం పెరిగిపోయి ఏంటంటే ఇంకెక్కడ కనపడినా కానీ అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఆ బట్టల కొట్టు వ్యాపారం అయినా సరే ఆ చేయడంలో తప్పలేదు. చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు మనోడు ఇలా కూర్చుంటాడు, ఎదురుగా ఒక ల్యాప్టాప్ ఉంటుంది, మనోడు ఇలా కూర్చుంటాడు. ఆ మహాతలు అలా వస్తూ ఉంటారు. రాజా చెప్పు రాని. బాబాయ్, ఫీజులు ఎగిరిపోతాయి ఒక్కొక్కసారి మీ వీడియోలు చూస్తూ ఉంటే. వేరే వాళ్ళు చేస్తే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎమ్మెల్సీ కాబట్టి నీ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. నీ గురించి కూడా మేము మాట్లాడాల్సిన లేదు. మాట్లాడుకొని చాలా దండగా, చాలా చిరాకు కూడా. లేదంటే మీ దరిద్రం తీసుకొచ్చి మానెత్తిన వేసుకోవడం దేనికి? పెంట కాకపోతే. ఇప్పుడు వాళ్ళు ఒక షో నిర్వహిస్తున్నారు, వాళ్ళకి రేటింగ్ కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలి. రకరకాల మందిని పిలుచుకుంటూ ఉంటారు. ఎవరైతే సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా ఎవరి పేరైతే బాగా వినబడుతుందో వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టుకుంటారు ఆ హౌస్‌లో. ఎందుకు? వ్యూవర్‌షిప్ కోసం. అంతే కదా! ఇప్పుడు దివ్యల మాదిరి అంటే కాంట్రవర్సీకి మారుపేరు. సో, చూసాం, ఇంటర్వ్యూల్లో చూసాము. మీరిద్దరు బాగోతం అందరికీ తెలిసిందే. తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దేసే ప్రయత్నం. ఇప్పుడు ఆవిడ అరుపులు, కేకలు, ఆవిడ ఫైట్ చేసే విధానం మాకు అఫీషియల్‌గా చక్కగా బిగ్ బాస్‌లో చూపిస్తారు. చూద్దాం అది కూడా. నా రిక్వెస్ట్, మీరు కూడా వెళ్ళిపోండి అందులోకి.
బాగుంటారు. మొగుడు పిల్లలకి అలా ఉన్నట్టుంది. చాలా ఇంతకుముందు ఎవరైనా వెళ్ళారో వెళ్ళదో తెలీదు. మా రిక్వెస్ట్ దయచేసి నువ్వు కూడా వెళ్ళిపో అందులోకి. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. అక్కడ మీ ప్రేమ జంట ఏదైతే మీరిద్దరు ఏదైతే ఉన్నారో, అక్కడ మీ అన్యోన్యత, మీ ప్రేమ ఇగో ఇలా ఉండాలని చెప్పేసి మీరిద్దరు అక్కడ సెలవివ్వండి వింటాం. మీరు చెప్తున్నారు మేము వినాలి. పైగా అదేదో వెనకటికి లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ నేడేసి చూడండి దెయ్యాల కోట, దెయ్యాల దెబ్బ అని చెప్పేసి వెనకాల వస్తా ఉంటాయి కదా. ఆ మాదిరిగా నేడే చూడండి మీ అందరికీ ఒక శుభవార్త. ఈరోజు రాత్రి బిగ్ బాస్ హౌస్‌లోకి దివ్యల మాదిరి కర్మ నిజంగా తలకపోటు వచ్చేస్తుంది ఒక్కోసారి. వద్దు దయచేసి ఈ ప్రమోషన్ వీడియోలో ఒక ఎమ్మెల్సీగా ఒక బాధ్యత గల పదవిలో ఉన్న మీరు వీటి గురించి మాట్లాడడం చాలా చిల్లరగా లేఖితనంగా ఉంది. మేము మాధురి ఎటన్నా పోనివ్వండి మాకేం సంబంధం అండి అని మీకేం సంబంధం అండి అసలు. ఒక ఎమ్మెల్సీగా ఉండి మీరు ఏం దిక్కుమాల ప్రమోషన్ అని అడుగుతున్నాం మేము. చూసాం దరిద్రాలని చూసాం. మీరు లైవ్లో ఒకరినొకరు ఏదో 16 ఏళ్ళ పిల్లోళ్ళలాగా లైవ్లో ఐ లవ్ యూ చెప్పుకోవడాలో ఏదో ఇన్స్టాగ్రామ్ నిబ్బగాలు ఉంటారు బ్యాచ్ వాళ్ళలాగా లైవ్లో ఐ లవ్ యూ చెప్పుకోవడం, లైవ్లో ముద్దులు పెట్టుకోవడాలో, కౌగులించుకోవడాలో నా రాజా నా రాణి. ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే బాగా సెట్ అవుద్ది. మీరిద్దరికి కూడా బ్రహ్మాండంగా సెట్ అవుద్దండి. మా రిక్వెస్ట్ అనుకోండి ఇది. వెళ్ళిపోండి చక్కగాను. మీరు కూడా వెళ్ళిపోండి. ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేయండి. చేసే తప్పుని ఎవరో ఒకరు వస్తారు, ఎవరినో ఒకరు ఎన్నుకుంటారు. మీ స్థానంలో ప్రజా సమస్యల గురించి కొన్ని మాట్లాడతారు. మంచో చెడు మాట్లాడకపోయి వెళ్తారండి. మీరు అలా గాలి తిరుగుతూ శుభ్రంగా పెద్ద బొట్టెట్టేసి అదేదో మా అందరికీ ఉపయోగపడేదానిలాగా ఇంక మేమంతా కూడా ఇంక మీ ఇద్దరు అన్యోన్యతని లేదంటే మీ జంట చేసే వీడియోలు చూడకపోతే ఏదో మాకేదో ముద్ద తెగనట్టు, మీ వీడియోలు చూసి మేము ఎంటర్టైన్మెంట్ అవునట్టు అనాలి మనిషమా మీ మీ వీడియోలు లేకపోతేనే. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఎందుకు వచ్చిన వీడియోలు, ఎందుకు వచ్చిన ప్రమోషన్లు అవన్నీ కూడా? కనీసం నవ్వుతారు అనే ఇంగిత జ్ఞానం లేదు. పెళ్ళిడికి వచ్చిన కూతుర్లు ఉన్నారు, అది వదిలేసావు ఇంకా. సరే ఇప్పుడు నీకు మీ భార్యకి 100 ఉండొచ్చు, కనీసం పిల్లల మొఖమన్నా చూసాను ఉండాలిగా. ఒక అమ్మాయికి పెళ్ళైనట్టుంది, ఇంకొక అమ్మాయికి అవ్వలేనట్టుంది. ఏ సంబంధాలు వస్తాయి అసలు? ఇప్పుడు నీకు ఎలాగ సిగ్గు అనిపించే కనీసం వాళ్ళు చూసి బాధపడతారని ఇంత జ్ఞానం లేదు నీకు. వదిలేసావు, అవి కూడా వదిలేసావా? మొన్నటిదాకా నీ పైన ఎంతో కొంత గౌరవం ఉండేది. సర్లే కుటుంబాలు ఏవో జరిగే ఉంటుంది, జరగకుండా ఉండదులే, ఒకవైపే తప్పు చేయించకూడదు అందరని చెప్పేసి ఉండేది. మరీ ఏదో ఆ మాధురికి బాడీగార్డ్లా మారిపోయావు. ఆవిడ ఏం చెప్తే ఆవిడ తల ఊపుతున్నావు అంతే. ఉండొచ్చు, మరీ అంత పైచ్యం ఉండకూడదు. ఒక స్టేజ్ దాటిన తర్వాత నువ్వు 10 మందికి పాఠాలు చెప్పాల్సిన వాడివి. రేపు పొద్దున్న నీ మనవరాలకు కానీ నీ మనవాళ్ళకి కానీ నువ్వు చెప్పాలి, ఒరే బాబు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పేసి అని. అదేం దిక్కుమాలుతాను నీ వయసులో సగం లేని మాలాంటి వాళ్ళతో చెప్పించుకుంటావు నువ్వు. అక్కడ దేకుతాడు రేపు పొద్దున్న. ఇప్పుడు దివ్యల మాదిరి నీకేం శాశ్వతంగా ఉండిపోద్దా? నువ్వు 60 ఏళ్ళు నువ్వేనా శాశ్వతంగా ఉండిపోతావా? లేదు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మన కుటుంబ సభ్యులే మనం చూడాల్సింది. అమ్మ బాబు అయినా, కట్టుకున్న వాళ్ళైనా, కన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే. అవన్నీ వదిలేసాడు. అవన్నీ వదిలేసాక ఏదో దివ్యల మాధురిని ప్రమోషన్ చేయడానికి ఏదో దివ్యల మాధురి కోసమే బతుకుతున్నట్టు నటిస్తున్నావు నువ్వు అసలు. దయచేసి మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, గౌరవమైన పదవిలో ఉన్నారు. ఈ చిల్లర ప్రమోషన్లు వద్దండి. మా రిక్వెస్ట్ అనుకోండి. మేము లేదు ఇంకో రంగా దూషించాలని చెప్పిన ఉద్దేశం మాకు లేదు. మాధురిని రుద్దేసే ప్రయత్నాలు చేయొద్దు దయచేసి.